హాయ్ అండి, వెల్కమ్ టు టైలెట్రిక్. మనం ఈరోజు మన సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని సబ్యసాచి మోడల్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. నేను ఇప్పుడు ఈ మోడల్ తీసుకుంటున్నాను. ఇది ట్రెండింగ్ లో ఉన్నాయి కదా. ఈ మోడల్స్ లో సబ్యసాచి మోడల్స్ లో చాలా ఉంటాయండి. అంటే దాదాపు ఒక 15 to 20 మోడల్స్ ఇంకా పైననే ఉన్నాయి. బట్ మన సాఫ్ట్వేర్ లో వచ్చేసి 12 to 13 వరకు ఉన్నట్టున్నాయి. సో దీంట్లో అయితే నేను ఈ మోడల్ తీసుకుంటున్నాను. దీన్ని కటింగ్ చేసి ఒకసారి స్టిచెస్ చూద్దాము ఎలా ఉంటుందో. నేను మెజర్మెంట్స్ ఇచ్చి మన గ్రిడ్ లోకి తీసుకున్నానండి. దీన్ని నార్మల్ 36 సైజ్ తీసుకున్నాను నేను. లెంగ్త్ చూడండి, లెంగ్త్ 15 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఎక్స్ట్రాతో కలిపి మనకు 16 ఇంచెస్ వస్తుంది అనమాట. ఇటు 36 తీసుకున్నాం కదా, ఎగ్జాక్ట్లీ 9 ఇంచెస్కి అది జనరేట్ అయి ఉంటుంది. అంటే ఇంటూ 4 36కి జనరేట్ అవుతుంది. మనం బాడీ లూజ్ కావాలనుకుంటే బాడీ లూజ్ యాడ్ చేసుకుంటాము. అప్పర్ చెస్ట్ సెంటర్ చెస్ట్ వేరియేషన్ ఎలాగో ఇస్తాం కాబట్టి అది మనకు అక్కర్లేదన్నమాట. సో ఇది ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు డాట్స్ వచ్చేసి 2.5కి జనరేట్ అయింది. నాకు ఇంకా పైకి కావాలి, 3 ఇంచెస్ కావాలనుకుంటే చేసుకుంటాము. ఈ సబ్యసాచి మోడల్లో ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ రెండు ఉంటుంది. మనం ఎక్కడ ఎటు వైపు ఓపెన్ కావాలనుకుంటే అటు హుక్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇదైతే నేను బ్యాక్ ఓపెన్ తీసుకుంటున్నాను. బ్యాక్ ఓపెన్ లో నేను సీమ్ యాడ్ చేసుకొని కట్ చేసుకుంటాను. సీమ్ మన దాంట్లోనే నేను తీసుకోవచ్చు. ఈ హ్యాండ్లో కూడా హ్యాండ్ లోపలికి ఇదే వచ్చేసి ఉంటుంది. నేను ఎక్స్ట్రాగా మళ్ళీ నేను సీమ్ యాడ్ చేసుకోవడం కానీ లేకపోతే నేను కట్ చేసుకోవడం కానీ ఇదేం అక్కర్లేదు. యాజ్ ఇట్ ఈజ్ మనం ఇది ఎలా ఉందో అలాగే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చూసారు కదా, స్టిచ్చింగ్ తర్వాత ఇలా వచ్చింది. ఇక్కడ చూసారు కదా, మొత్తం నేను పైపింగ్ వేసేసాను, వైట్ కలర్ పైపింగ్. మిడిల్లో కూడా డాట్స్ పెట్టాము, మిడిల్ డాట్స్ ఇచ్చాను, సైడ్ ఇక్కడ డాట్స్ ఇచ్చాను. వీటికి కంపల్సరీ ప్యాడెడ్ పెట్టుకుంటే బాగుంటుందండి. ఈ షేప్ కి కరెక్ట్ గా నిలబడుతుంది. సో మనకు నెక్ డీప్ కావాలనుకుంటే ఎంత కిందికి కావాలంటే అంత డౌన్ చేసుకోవచ్చు. దీంట్లో ఏ ప్రాబ్లం ఉండదు. మనం ఎంత డౌన్ కావాలంటే అంత డౌన్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మన ఫ్రంట్ లెంగ్త్ మనకి ఎలా కావాలో అలా మార్చేసుకోవచ్చు.